హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆక్యుపెంచరిస్ట్ డాక్టర్ జనార్దనాచారి గారు మనతో పాటు ఉన్నారు. సో రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు సమ్మర్లో ఎస్పెషల్లీ ఎక్కువ మంది ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆక్యుపెంచర్లో ఉన్న సొల్యూషన్స్ కనుక్కుందాం. సో మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ గ్రోత్ గురించి, హెయిర్ని హెల్తీగా ఎలా గ్రోత్ చేసుకోవాలి, హెయిర్ ఫాల్ని ఎలా ఆపాలి, అలాగే చాలామంది యూరిన్ ప్రాబ్లమ్స్ని చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వీటన్నిటిని ఎలా మనం ఫేస్ చేయాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మెయిన్గా ఐ ప్రాబ్లం, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలుసుకుందాం. సో ఆక్యుపెంచర్లో ఉన్న పాయింట్స్, ప్రెజర్ పాయింట్స్ కూడా తెలుసుకుందాం. సో మనం కూడా ట్రై చేద్దాం, హెల్తీగా ఉందాం. సో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో చాలామంది ఏంటంటే పిల్లలు, పెద్దలు అందరూ, మెన్స్ అందరూ మోస్ట్ అంటే ఏదో చెప్పుకోవడానికి ఫీల్ అయ్యే ప్రాబ్లం ఒకటి ఉంది అంటే అది యూరిన్ ప్రాబ్లం అనమాట. అంటే ఎవరైనా ఇప్పుడు నాకు యూరిన్ వస్తుంది, నాకు పర్మిషన్ కావాలంటే ఈవెన్ మేడంని అడగాలన్నా కూడా సిగ్గుపడుతూ ఉంటారు. సో దానివల్లే ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం, సో ఆపుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడు యూరినేషన్ అనేది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. ఓకే. ఎందుకంటే యూరిన్ అనేది మనము అదొక ఇది మన చెప్పుకోలేని అంశంగా భావిస్తున్నాం, కానీ అట్లాంటిదేం కాదు. ఎందుకంటే యూరిన్ ఎలా తయారవుతుంది, మన బాడీలో ఉన్న అన్ని కణాల్లో ఉన్న వ్యర్థాలను తీసుకొచ్చి వాటర్ ద్వారా బయటికి పంపిస్తుంది. అంటే బాడీని ప్రతిరోజు మనం ఇల్లు కడుక్కుంటాం కదా, అలా కడిగే ప్రక్రియ. కణాన్ని కడిగి మలినాలు తీసి లిక్విడ్ ద్వారా కిడ్నీకి వచ్చి ఫిల్టర్ అయ్యి, కిడ్నీ నుంచి బ్లడర్కి వచ్చి బ్లడర్లో నుంచి బయట పంపిస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ బాడీలో? డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. టాక్సిన్స్ అన్ని పోతున్నాయి, వ్యర్థాలు తొలగిపోతున్నాయి. ఎంత ఇల్లు తుడిచిన తర్వాత ఎంత పరిశుభ్రంగా ఎంత అందంగా ఆరోగ్యంగా తయారవుతుంది ఇల్లు, వాతావరణం. అలా బాడీలో ఇంటర్నల్ క్లీనింగ్ ఇది. దాన్ని మనం ఆపుకోకూడదు. ఆపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకటి ఆ వ్యర్థాలు బయటికి పోవు, రెండవది రీసైకిల్ అయ్యే ప్రమాదం ఉంది, మూడవది ఏమవుతుందంటే బ్లాడర్లు ఎక్కువ కాలం ఉండడం వల్ల స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. క్రిస్టల్ అయిపోతుంది, అక్కడనే ఉండి అక్కడ ఒక బ్లాడర్ యొక్క ఫంక్షన్లో ఇబ్బందులు వస్తాయి, స్ట్రక్చర్లో కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాటి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం మంచిది. ఇప్పుడు గాలి ద్వారా వ్యర్థాలు వెళ్ళిపోతుంటాయి, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వ్యర్థాలు పోతాయి. ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇతర మలినాలు పోతుంటాయి, కార్బన్స్. అట్లాగే మోషన్ ద్వారా వ్యర్థాలు పోతాయి, లిక్విడ్ యూరిన్ ద్వారా వ్యర్థాలు పోతాయి, చెమట ద్వారా వ్యర్థాలు పోతాయి, పుసుల ద్వారా వ్యర్థాలు పోతాయి, స్వెట్ ద్వారా, ఇట్లా అనేక వ్యర్థాలు మనం బయటికి పంపించినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండం, మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. యూరిన్ కూడా అలాగే. ఇప్పుడు యూరిన్లో మేజర్గా ఇప్పుడున్న ఇష్యూస్లో మీరు అన్నట్టు యూరిన్ విషయానికి వచ్చినప్పుడు అనేక వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు యాక్చువల్లీ ఇవి. ఓకే. వృద్ధాప్యంలోనే సమస్యలు ఎక్కువ అవుతాయి. నిజానికి చెప్పాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది బాల్యంలో వస్తాయి సమస్యలు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా యవ్వనంలో సమస్యలు వస్తాయి, ఇక్కడి నుంచి కింద దాకా వృద్ధాప్యంలో సమస్యలు వస్తాయి. దీన్ని ఇంకా బాల్యము, యవ్వనం, వృద్ధాప్యం అంటాము. అట్లనే వాత, పిత్త, కఫ అని కూడా చెప్పవచ్చు. ఇవన్నీ వాత సమస్యలు. ఏంటి, కిందకు వచ్చే కొద్దీ వృద్ధాప్యాల సమస్యలు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, వృద్ధులు 40 దాటిన తర్వాత మన ఫోకస్, కాన్సన్ట్రేషన్ అంతా కూడా నాభి నుంచి కిందకి వెళ్ళిపోవాలి. ఓకే. ఇది మనం చూడడానికి ఏదో చెప్పడానికి ఏంటి ఇలా మాట్లాడాలనుకుంటారు, కానీ మన ఆరోగ్యం బాగుండాలంటే ఫోకస్ అంతా కూడా కిందకి వెళ్ళాలి 40 తర్వాత 50. ఎందుకంటే కింద సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. ఏంటి, యూరినరీ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి, ఆపుకోలేకపోవడం, అర్జెంట్ ఉండడం, బాత్రూమ్ పోకముందే పడిపోవడం, యూరిన్ తక్కువ రావడం, యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ పెరగడం, ప్రోస్టేట్ సమస్యలు రావడం మగవాళ్ళలో అయితే. ఇవన్నీ ఇక్కడ. అట్లనే మోకాలు నొప్పులు, ఇక్కడ వెరికోస్ వెయిన్స్, ఇక్కడ వెరికోస్ వెయిన్స్, ఈ కాళ్ళల్లో
స్ట్రెంగ్త్ పోవడం మ్మ్. చూసారా మ్మ్. వృద్ధుల్లో పెద్దవైన వాళ్ళలో వీటితో పాటు లెగ్స్ స్ట్రెంగ్త్ కూడా తగ్గుతాయి. ఓకే. సో మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలంటే ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలి? ఎన్నిసార్లు మనం యూరిన్‌కి వెళ్ళాలి? సో ఇదంతా కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఎలా ఉంటే హెల్తీగా ఉంటాం అనే ఇప్పుడు విధానం? మనం కిడ్నీ ఎనర్జీ లేదా యూరినరీ ఇష్యూస్ని మనం సాల్వ్ చేయడం కోసం ఆక్యుప్రెషర్లు ఏంటంటే ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ మనం చెబుతాం ముందు, ఎందుకంటే అది ఇంపార్టెంట్. అవును. అది కాళ్ళలో ఉంది. కాళ్ళలో ఒక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ ఓకే. పాయింట్ చూపిస్తాను. ఇది ఒక్క నిమిషం. యూరినరీ బ్లాడర్లో తీసుకోవాలమ్మా. ఇది UB65 అనే పాయింట్ ఉంటుంది. ఓకే. UB60 పాయింట్ పేరు కూడా UB65. ఇక్కడ చూడండి, యూరినరీ బ్లాడర్ మ్హూ. కనపడుతుంది కదా. ఆ. యూరినరీ బ్లాడర్లో ఈ కాలు యాంకిల్ నుంచి కిందకి పాదం, ఓకే. పాదంలో చిట్కన లాస్ట్ చిన్న వేలు, లిటిల్ little టో finger. అంటాం, మ్మ్. చిన్న వేలు. మ్మ్. ఈ చిన్న వేలు గ్రీన్ కలర్ కనపడుతుంది చూసారా. ఈ గోరు నుంచి ఇది ఒక జాయింట్, మ్మ్. మ్మ్. ఈ నుంచి ఇంకొక జాయింట్ ఉంటుంది. ఓకే. గ్రీన్ కలర్ కనపడుతుంది చూసారా. UB65 అని ఉంది ఇక్కడ. మ్మ్. అవును. యూరినరీ బ్లాడర్ 65, ఓకే. UB65 మ్మ్. అది గ్రీన్ కలర్ కనిపిస్తుంది మీకు ఇప్పుడు. అవును. సో అంటే మన కాలుకి చిటికిన వేలు కనెక్షన్‌లో ఉంటుంది ఆ పాయింట్ అన్నమాట. కాలు చిటికెన వేలు కనెక్షన్లో ఒకటి ఉంది ఇక్కడ. ఈ చిటికెన వేలు కనెక్షన్ ఇది ఫస్ట్ జాయింట్, ఓకే. సెకండ్ జాయింట్లో ఉంటుంది. మ్హూ. మ్మ్. సెకండ్ జాయింట్ మ్మ్. ఒకవేళ ఇది క్లియర్‌గా కనిపించకపోయినా సరే గూగుల్ సెర్చ్ చేసినా కూడా వస్తుంది కదా వస్తుంది. మనకి UB65 వస్తుంది. UB65. UB60 యూరినరీ బ్లాడర్ 65 ఆక్యుప్రెషర్ పాయింట్ అంటే వస్తుంది. ఓకే. అది ఏంటంటే ఆ పాయింట్ని మనం ఆ పాయింట్లో కనుక UB65లో ఎంత చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయంటే యూరినరీ ముఖ్యంగా వృద్ధుల లోపల మ్మ్. యూరిన్ ఆపుకోలేకపోవడం, ఎక్కువ రావడం, తక్కువ రావడం, మ్మ్. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం, యూరినరీ అర్జెంట్స్ అంటాం, మ్మ్. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటాం. కొంతమంది నీళ్ళు తాగానే యూరిన్ వస్తూనే ఉంటుంది. మ్మ్. మ్మ్. ఇలాంటి యూరినేషన్ సంబంధించిన సమస్యలు కానీ మ్మ్. లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం, ఓకే. ఇన్ఫెక్షన్స్ కూడా మ్మ్. అన్నిటికీ ఒకటే సొల్యూషన్, అన్నిటి ఒకటే ఒకటే పాయింట్. పరిష్కారం, సింగిల్ పాయింట్. ఓకే. ఈ UB65 అనేది గుర్తుపెట్టుకోండి. మ్హూ. ఇప్పుడు గోరు దగ్గర నుంచి ఇలా వేలు ఎండ ఉంటే ఒక పాయింట్ ఉంది. మ్మ్. వేలుతో పాటు ఇంకొక జాయింట్ ఉంటుంది ఇక్కడ. ఈ ఇంకొక జాయింట్ వెనకనే వేలు కాగానే ఇలా వెనక్కి వెళ్తే ఈ బ్లాక్ వైట్ పోర్షన్లో వెళ్ళగానే ఇంకొక పాయింట్ ఉంటుంది. మ్మ్. ఆ వంపులో ఉంటుంది, డౌన్లో ఉంటుంది. ఇది UB65 గ్రీన్ కలర్ కనపడుతుంది. అవునవును. ఇది కనుక మనం మెల్లగా ఇలా నొక్కి వదిలి ఇలా చేయొచ్చు, లేదా పెన్తో కూడా చేయొచ్చు. ఓకే. ఇలా చాలాసార్లు చెప్తుంటాం మనం. ఒక 1 మినిట్ చేయాలి. మ్హూ. ఒక 1 మినిట్ ఈ పాయింట్ నొక్కి వదిలి చేయొచ్చు. కాళ్ళలో ఉంది పాయింట్, కాళ్ళలోనే ఉంది పాయింట్. ఇది 2 కాళ్ళలో చేయొచ్చు. ఇటు ఒక 1 మినిట్, అటు 1 మినిట్, రోజుకు 2 సార్లు చేయండి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ మ్మ్. యూరినేషన్ సంబంధించిన అనేక సమస్యలు, కొంతమంది నీళ్లు తక్కువ తాగిన సమస్యలు వస్తాయి, ఎక్కువ తాగిన సమస్యలు వస్తాయి. రాత్రంతా చాలాసార్లు యూరిన్ పోతున్నామండి, అన్నిసార్లు మెలకు ఉంటే మాకు నిద్ర ఎక్కడ వస్తుంది, నిద్ర రాకపోతే మళ్ళీ మరికొన్ని సమస్యలు, మ్మ్. మ్మ్. నిద్ర పట్టకపోతే, ఇవన్నిటి పరిష్కారం UB65లో ఉంది. ఇంకొక మేజర్గా ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్ ప్రకారం ఏంటంటే మన సాంప్రదాయ పద్ధతుల్ని పాటించాలి. ఓకే. ఇప్పుడు ఇందాక మీరు ఎన్ని నీళ్ళు తాగాలన్నారు. మ్మ్. ఎన్ని నీళ్ళు తాగాలి, ఇన్ని లీటర్లు అని కాకుండా, ఇప్పుడు సమ్మర్ వచ్చింది కొంచెం ఎక్కువ తాగుతాం, మ్మ్. వింటర్లో కొంచెం తక్కువ నీళ్ళు తాగుతాం. మ్మ్. సో రిక్వైర్మెంట్ ప్రకారం తాగాలి. మ్మ్. కానీ దాహం అయినప్పుడు మాత్రం తాగాల్సిందే. ఓకే. దాహం అయితే వాయిదా వేయకూడదు. కంప్యూటర్ పని చేసుకుంటున్న వాటర్ బాటిల్ లేదు, ఇక్కడ మజ్జిగ లేదు, మ్మ్. పర్లేదు తర్వాత తాగొచ్చు అని మాత్రం అనుకోకూడదు. ఓకే. తాగేటప్పుడు అనుకోకూడదు, యూరిన్ వచ్చినప్పుడు కూడా అనుకోకూడదు. మ్మ్. ఇందాక షై ఫీల్ కాకుండా టీచర్ ఇలా అడగాల్సిందే, యూరిన్ పోవాల్సిందే. మ్మ్. రెండవది UB65 పాయింట్ ప్రెషర్ చేసుకోవడం ద్వారా అక్కడ బ్లాడర్లో ఉన్నట్టు ఎనర్జీ లోపల మార్పులు వచ్చి ఆ యూరిన్ని తొందరగా వదిలేస్తుంది. కాబట్టి ఫ్రీక్వెంట్ యూరిన్ అవుతుంది వాళ్ళకు. ఓకే. ఓకే. బ్లాడరు తొందరగా మొత్తం ఫుల్ ఎంప్టీ కాదు. మ్మ్. మ్మ్. ఇప్పుడు యూరిన్ పోయినప్పుడల్లా ఫుల్ ఎంప్టీ అయితే మళ్ళీ టైం పడుతుంది నిండడానికి. అవును. కొంచెం ఎంప్టీ కాగానే నీళ్ళు మిగిలిపోతుంది. అంటే ఫుల్ ఎంప్టీ కాకుండానే వీళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ పోతున్నారు. మ్మ్. మ్మ్. అర్థమవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడు అందులో యూరిన్ ఉండడం వల్ల యూరిన్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యి, ఆ యూరిన్ అంటే కొంచెం అంత వ్యర్థాలే కదా, అవునవును. అవన్నీ ఏమవుతుందంటే బ్లాడర్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఎఫెక్ట్ ఎఫెక్ట్ చేస్తాయి. దాని ఫంక్షన్ని, దాని స్ట్రక్చర్ని మ్మ్. చేయడం ద్వారా పర్మనెంట్గానే అది ఒక కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక సాంప్రదాయ పద్ధతి ఏంటంటే ఇది చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. మూత్రము పోయినప్పుడు ఎవరైనా సరే ముఖ్యంగా మేల్ కూర్చొనే పోవాలి. మ్మ్. మగవాళ్ళు మూత్రం పోసినప్పుడు కూర్చొని పోయాలి. మన
సిట్టింగ్ పోస్చర్లో పోయడం బెటర్ అనేది ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు. ఒకప్పుడు నా చిన్నప్పుడు పూర్వీకులు మొత్తం కూడా అసలు నిలబడి స్టాండింగ్లో ఎవరు యూరిన్ పోసేవాళ్ళు కాదు మేల్. ఎందుకంటే బ్లాడర్ మొత్తం ఎంటీ అవుతుంది ఒకటి. రెండవది ఏమవుతుందంటే ఆ ఏరియాకు మోర్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, పెల్విక్ మజిల్స్ మొత్తం స్ట్రెంగ్తన్ అవుతాయి కూర్చొని లేవడం వల్ల. ఇవి అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది కూడా ఒక టెక్నిక్ పాటించి చూడొచ్చు. కొంచెం చూడండి, ఎందుకంటే ఇప్పుడు కనుక మనం ఈ బ్లాడర్ ఎనర్జీ కనుక ఈ టెక్నిక్ పాటించకపోతే ఏమవుతుందంటే లాటర్ ఇయర్స్లో వృద్ధాప్యానికి 50-60 వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ మజిల్ వీక్ అయిపోవడం వల్ల, బ్లాడర్ వీక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎంటీ కాకపోవడం వల్ల ఒక ప్రాబ్లం, అక్కడ సరైన ఎనర్జీ సరైన బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇతరత్ర ఈ మస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యూరినరీ దాన్ని ఏమంటారు ప్రోస్టేట్ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఒకసారి ట్రై చేయొచ్చు. మనం వీలైనప్పుడల్లా, ఎక్కడ బయట ఎట్లాగూ వీలుండదు, బట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయని అని చెప్తున్నారు. మనం పాటించాలని సజెస్ట్ చేస్తున్నానమ్మా. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ టైంని మా కోసం స్పెండ్ చేసి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. సో చూసారు కదా, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తుంటే సో యూరిన్ అనేది చాలా షేమ్గా ఫీల్ అవ్వకుండా సో టైం టు టైం వెళ్ళడం మంచిదన్నమాట. సో వాటర్ కూడా ఎక్కువ తీసుకొని ఎలాంటి షై ఫీల్ అవ్వకుండా, సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ పాయింట్ చెప్పారు కదా, ప్రెజర్ పాయింట్స్లో మనకి చిటికిన వేలు దగ్గర ఉంటుంది. యూరిన్కి సంబంధించిన అన్ని ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్, ఒకటే దగ్గర సొల్యూషన్, అదే మనకి చిటికిన వేలు దగ్గర ఉన్న UB65 అనమాట. సో మీకు ఈ పిక్చర్లో క్లియర్గా కనిపించలేదు, మాకు సరిగ్గా కనిపించలేదు అనుకుంటే మీరు గూగుల్ కూడా సెర్చ్ చేయొచ్చు, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ పాయింట్ ఎక్కడ ఉన్నదని కూడా. మార్నింగ్ ఈవినింగ్ 2 times మీరు ప్రెజర్ చేసుకోవచ్చు, ఇలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.